రైతులు పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. పశు వైద్య శాఖ ఏడీ వీరయ్య. టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు. పశు పోషకులు రైతులందరూ ప్రభుత్వం నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలను పాల్గొని ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా పశు శాఖ ఏడీ వీరయ్య అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో శనివారం బెల్లంకొండ పశు వైద్యాధికారులు ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఈ శిబిరాలను ఏర్పాటు చేసిందని, పశు పోషకులు పాడి రైతులు తప్పనిసరిగా ఈ శిబిరాలను పాల్గొని పశువుల యొక్క ఆరోగ్య స్థితిగతులు తెలుసుకోవాలని, తద్వారా ప్రభుత్వ వైద్యులు అందించే ఉచిత మందులను పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పలు పశువులకు వైద్యం అందించారు. పాడి రైతులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఓర్సు ఆనంద్, బెల్లంకొండ మండల బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంబాబు, వెటర్నరీ అసిస్టెంట్లు భార్గవ కృష్ణతో పాటు పలువురు నాయకులు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాడి రైతులకు మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ పశు ఆరోగ్య శిబిరాన్ని చండ్రాజుపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఏడీ వీరయ్య గారికి డాక్టర్ బాలకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.